బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. గబ్బర్ సింగ్ లాంటి డైలాగ్ ఇవాళ నాకు కొంచెం తిక్కుంది లెక్కుందని రాస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో రాస్తే ఆ లెక్క గెలిచిన సీట్ల ఇంకోటని ఆపాదిస్తారు. నేను ట్రెండ్ ఫాలో అను, ట్రెండ్ సెట్ చేస్తా అంటే ట్రెండ్ సెట్ చేయడం ఏంటి మిగతా పార్టీ అలయన్స్ సెట్ చేయడమా అని ఆపాదిస్తారు. సో మనం యద్భావం తద్భావం, అందుకే మనం చూసే పద్ధతి ఉంది. కావాలని చెప్పి పొలిటికల్ టచ్ ఇద్దామని, ఎందుకంటే మనం సినిమా అనేది వ్యాపారం అండి. మనం వ్యాపారం చేస్తున్నాం, మనం ఎంటర్టైన్మెంట్ అమ్ముతున్నాం. ప్రతి ఓడు ఎంటర్టైన్మెంట్ కొనుక్కోవాలనుకుంటే తప్ప నువ్వు నా మనిషి కాదు, నేను నీకు అమ్మను అని అనలేం కదా మనం. సో ఎక్కడో గాజ్ డైలాగో లేకపోతే ఒక అవ్వ నా చెత్తి మీద నా తల మీద చేసి ఆశీర్వదిస్తుంది, ఆస్తులు అందరూ పోగేసుకుంటారు, ఆశీర్వాదాలు కొందరు సంపాదించుకుంటారు, ఇలాంటి డైలాగ్స్ ఎక్కడో రెండు వైపులు ఉంటుంది. ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందంటే చాలాసార్లు ఫ్యాన్స్ హీరోకి ఎలివేషన్ ఇస్తుంటారు కదా, మరి ఈయన అభిమానులు ఈయన సినిమా సక్సెస్ అయినా హిట్ అయినా ఎలా ఉన్నా అభిమానులు ఎప్పుడు ఉంటారు. ప్రతిసారి ఫ్యాన్స్ ఎలివేషన్ ఇవ్వాలా, ఈసారి హీరోతో ఫ్యాన్స్కి ఎలివేషన్ ఇప్పిద్దాం అని. సో నీ అభిమానుల్ని నేను ప్రేమించే వాళ్ళని అందరినీ చంపేస్తావంటే అభిమానుల్ని లేపేస్తావా? ఎంతమంది ఉంటారో తెలుసా? లెక్క పెట్టడానికి జన్మ సరిపోదు, లేపడం సంగతి తర్వాత. అంటే మా ఫ్యాన్స్కి ఎలివేషన్ కదా అది. సో డైలాగ్ సినిమాలో వచ్చేసింది కదా. అదే సార్, అందుకే మీరు మ్యాజిక్ అని అన్నారు, నేను మర్చిపోయిన బట్ మీరు అన్నారు, ఇది మాట నేను అనలేదు. అందుకే సరే టీజర్లో ట్రైలర్ చూసారు మీరు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్, హరిశంకర్ మ్యాజికల్ అనేసి. అవునండి, అంటే ఇలా ఉండే కుర్రాడు ఈడేం పని చేయి. అవును, మార్కుల కోసం పనిచేసే కుర్రాడు కాదు, మార్కులు తెచ్చే కుర్రాడు కాదు, మార్పులు తెచ్చే కుర్రాడు. సో చిన్నప్పటి నుంచి అతనికి ఆ మార్పు ఉందిగా, వార్డెన్లో మార్పు తీసుకొచ్చాడు చిన్నప్పుడే, అలా అనమాట. బ్యాలెన్స్గా ఉన్నాను మీరే అన్నారు కాబట్టి కృతజ్ఞత, థ్యాంక్ యూ సార్. అవునండి, అవునండి ఆయన కూడా చెప్పారు. ఐ థింక్ స్వప్నిక అనే అమ్మాయి అనుకుంటాను ఆయన. అందుకే మీరు చూడండి, నాకు తెలిసి గ్లిజరిన్ కూడా మేము గ్లిజరిన్ అంటే కూడా తీసుకోలేదు. ఆయన కొంచెం టైం తీసుకొని అమ్మాయి డైలాగులు అమ్మాయిని చెప్పమని చెప్పి, ఈయన షార్ట్లు తీస్తున్నప్పుడు కూడా మన సహజంగా ఆర్టిస్ట్ అవతల ఉంటారు, కానీ అమ్మాయిని రమ్మని అమ్మ నువ్వు యాస్టీజ్ నువ్వు ఎలా ఫీల్ అవుతావు అలా చెప్పమని చెప్పి ఆయన ఐ థింక్ గ్లిజరిన్ లేకుండా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారు. అసలు గ్లిజరిన్ లేకుండా ఆయన ఏడ్చారు. అండ్ దాన్ని ఏమంటారంటే, మొన్న అడిగారు ఒకళ్ళు, పవన్ కళ్యాణ్ గారిలో మీకు బాగా మీరు నేర్చుకోవాల్సిన గుణం ఏంది అని అన్నారు. అది అగ్రెషన్ అవ్వచ్చు, సమాధానం చెప్పడం అవ్వచ్చు, లేకపోతే ఒక టైంలో ప్రశ్నించడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీటన్నిటికీ కలిపి ఒక కామన్ పేరు పెట్టాలంటే, ఎవరైనా ఫ్యాన్స్ వచ్చి పట్టుకుంటే వాళ్ళని దగ్గర తీసుకోవడం వచ్చి ఏదైనా సరే ఆయనలో నేర్చుకోవాల్సింది స్పందించే గుణం. అది అన్యాయమైన అభిమానమైన ఆయన స్పందించే గుణం. పటపటపట నీళ్ళు కారిపోతాయండి. ఏదైనా ఒక సమస్య వింటే ఆయన ఉంచుకోలేరు లోపల. ఆ సీన్ అద్భుతంగా రావడానికి కారణం ఆయనలో ఉన్న హ్యుమానిటీ బేసిక్గా. ఇదే సార్ ఈ పర్ఫార్మెన్స్ అని చెప్పింది. ఓహో కంటెంట్ అండి, అది బిఫోర్ ఎలక్షన్స్ తీసిన డైలాగ్ అది. ఆ తర్వాత లెంత్లో కుదరలేదు అది, అందుకే ఎక్కువగా క్యాంపెయిన్లో వాడాం. కాదండి, అది చాలా అంటే మార్కెటింగ్కి వెళ్ళే ప్రతిదీ నేను మా చాయ్ బిస్కెట్ మనీ అనురాగ్ ప్రొడ్యూసర్లు మా డిపార్ట్మెంట్ అందరం కూర్చొని ఏ కంటెంట్ బయటకు వెళ్ళాలి, ఏది కంటెంట్ బయటకు వెళ్ళాలి చాలా సీరియస్గా ఆలోచించాం. ఎప్పటికైనా సరే ఒక రీమిక్స్ చేస్తున్నాం అన్నప్పుడు ఒక తరానికి లేదా దాని ఫ్యాన్స్కి చిన్న లోపల కోపం ఉంటారా, ఎందుకు ముందు ఆ పాటను చెడగొడతా అంటారు ఫస్ట్. మన దేవుడి దగ్గర ఎప్పుడు నేను చెడగొట్టలా. మీరు ఎల్లు వచ్చి గోదరం తీసుకున్నా సరే బాలు గారిని బతిలాడి మళ్ళీ పాడించాం. సార్ వేరే సింగర్లు పాడడం కాదు, ఈ పాట మనకి ఎందుకు నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుందంటే ఆ సింగర్ గొంతు, ఆ పాట వినగానే మనం ఆ సినిమా ఎవరితో చూసాము, గర్ల్ ఫ్రెండా, ఫ్రెండా, అన్నయ్య, తమ్ముడా, ఏ థియేటర్లో చూసాము, ఏ రోజు చూసాము, ఏ పండగకి చూసాము, ఇవన్నీ గుర్తొస్తుంది. సంగీతం ఉండే మెమరీ అలాంటిది. అందుకే నాస్టాల్జియా అంటుంటాం మనం. ఆ నాస్టాల్జియా పాడకూడదు.
గబుక్కున ఈ సినిమాలో పాట ఉంది అనగానే మనోళ్ళు ఊరికే రెడీగా ఉంటారు కదా, అరే ఎందుకు ఆ పాట చెడగొడతారు మొదలెడతారు. సో లేనిపో నెగిటివిటీ ఎందుకు, ఒక సర్ప్రైజ్ సినిమాలో ఇద్దాము అని ఇంకా కరెక్ట్ 2 days ముందు. అవునండి, ఘంటసాల గారికి చెప్పాము. ఒక యాక్షన్ సీక్వెన్స్కి క్లాస్ సాంగ్ ఇళయరాజా గారి తలరా తనే వసంతం అని పెట్టడము, అందులో సాహిత్యాన్ని ఒక యాక్షన్ సీక్వెన్స్కి పెట్టడం, దానికి విపరీతం అప్రిషియేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. బిగినింగ్ నుంచి చెప్తున్నా, లిరిక్స్ అన్నా పాటలన్నా సాహిత్యం అన్నా నన్ను పూర్తిగా మాస్ అని చెప్పేసి గట్టి అవతల పెట్టకండి. నేను కూడా చాలా మంచి మంచి అంశాలు సినిమాలో పెడతాను. మైక్ అట్ట పెట్టండి, ఆ కెమెరా అట్ట చెప్పండి కొంచెం. సో శాస్త్రి గారు థ్యాంక్ యూ అని అందరూ కూడా చెప్పాం. క్రిమినల్స్తో కూడా సాహిత్యం మాట్లాడే అవకాశం ఇచ్చారని అందుకే పెట్టండి. అవునండి. బ్యాలెన్స్గా ఉన్నాను మీరే అన్నారు కాబట్టి కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. అవునండి, అవును, అవునండి, అవునండి. ఆయన కూడా చెప్పారు. ఐ థింక్ స్వప్నిక అనే అమ్మాయి అనుకుంటాను. ఆయన అందుకే మీరు చూడండి, నాకు తెలిసి గ్లిజరిన్ కూడా మేము గ్లిజరిన్ అంటే కూడా తీసుకోలేదు. ఆయన కొంచెం టైం తీసుకొని అమ్మాయి డైలాగులు అమ్మాయిని చెప్పమని చెప్పి, ఈయన షార్ట్లు తీస్తున్నప్పుడు కూడా మన సహజంగా ఆర్టిస్ట్ అవతల ఉంటారు, కానీ అమ్మాయిని రమ్మని అమ్మ నువ్వు యాస్టీజ్ నువ్వు ఎలా ఫీల్ అవుతావు అలా చెప్పమని చెప్పి ఆయన ఐ థింక్ గ్లిజరిన్ లేకుండా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారు. ఆ సీన్ గ్లిజరిన్ లేకుండా ఆయన ఏడ్చారు. అండ్ దాన్ని ఏమంటారంటే, మొన్న అడిగారు ఒకళ్ళు, పవన్ కళ్యాణ్ గారిలో మీకు బాగా మీరు నేర్చుకోవాల్సిన గుణం ఏంది అని అన్నారు. అది అగ్రెషన్ అవ్వచ్చు, సమాధానం చెప్పడం అవ్వచ్చు, లేకపోతే ఒక టైంలో ప్రశ్నించడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీటన్నిటికీ కలిపి ఒక కామన్ పేరు పెట్టాలంటే, ఎవరైనా ఫ్యాన్స్ వచ్చి పట్టుకుంటే వాళ్ళని దగ్గర తీసుకోవడం వచ్చి ఏదైనా సరే ఆయనలో నేర్చుకోవాల్సింది స్పందించే గుణం. అది అన్యాయమైన అభిమానమైన ఆయన స్పందించే గుణం. పటపటపట నీళ్ళు కారిపోతాయండి. ఏదైనా ఒక సమస్య వింటే ఆయన ఉంచుకోలేరు లోపల. ఆ సీన్ అద్భుతంగా రావడానికి కారణం ఆయనలో ఉన్న హ్యుమానిటీ బేసిక్గా. ఇదే సార్ ఈ పర్ఫార్మెన్స్ అని చెప్పింది. ఓహో కంటెంట్ అండి, అది బిఫోర్ ఎలక్షన్స్ తీసిన డైలాగ్ అది. ఆ తర్వాత లెంత్లో కుదరలేదు అది, అందుకే ఎక్కువగా క్యాంపెయిన్లో వాడాం. కాదండి, అది చాలా అంటే మార్కెటింగ్కి వెళ్ళే ప్రతిదీ నేను మా చాయ్ బిస్కెట్ మనీ అనురాగ్ ప్రొడ్యూసర్లు మా డిపార్ట్మెంట్ అందరం కూర్చొని ఏ కంటెంట్ బయటకు వెళ్ళాలి, ఏది కంటెంట్ బయటకు వెళ్ళాలి చాలా సీరియస్గా ఆలోచించాం. ఎప్పటికైనా సరే ఒక రీమిక్స్ చేస్తున్నాం అన్నప్పుడు ఒక తరానికి లేదా దాని ఫ్యాన్స్కి చిన్న లోపల కోపం ఉంటారే, ఎందుకు ముందు ఆ పాటను చెడగొడతా అంటారు ఫస్ట్. మన దేవుడి దేవుని ఎప్పుడు నేను చెడగొట్టలా. మీరు ఎల్లు వచ్చి గోదరం తీసుకున్నా సరే బాలు గారిని బతిలాడి మళ్ళీ పాడించాం. సార్ వేరే సింగర్లు పాడడం కాదు, ఈ పాట మనకి ఎందుకు నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుందంటే ఆ సింగర్ గొంతు, ఆ పాట వినగానే మనం ఆ సినిమా ఎవరితో చూసాము, గర్ల్ ఫ్రెండా, ఫ్రెండా, అన్నయ్య, తమ్ముడా, ఏ థియేటర్లో చూసాము, ఏ రోజు చూసాము, ఏ పండగకి చూసాము, ఇవన్నీ గుర్తొస్తుంది. సంగీతం ఉండే మెమరీ అలాంటిది. అందుకే నాస్టాల్జియా అంటుంటాం మనం. ఆ నాస్టాల్జియా పాడకూడదు. గబుక్కున ఈ సినిమాలో పాట ఉంది అనగానే మనోళ్ళు ఊరికే రెడీగా ఉంటారు కదా, అరే ఎందుకు ఆ పాట చెడగొడతారు మొదలెడతారు. సో లేనిపో నెగిటివిటీ ఎందుకు, ఒక సర్ప్రైజ్ సినిమాలో ఇద్దాము అని ఇంకా కరెక్ట్ 2 days ముందు. అవునండి, ఘంటసాల గారికి చెప్పాము. ఒక యాక్షన్ సీక్వెన్స్కి క్లాస్ సాంగ్ ఇళయరాజా గారి తలరా తనే వసంతం అని పెట్టడము, అందులో సాహిత్యాన్ని ఒక యాక్షన్ సీక్వెన్స్కి పెట్టడం, దానికి విపరీతం అప్రిషియేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. బిగినింగ్ నుంచి చెప్తున్నా, లిరిక్స్ అన్నా పాటలన్నా సాహిత్యం అన్నా నన్ను పూర్తిగా మాస్ అని చెప్పేసి గట్టి అవతల పెట్టకండి. నేను కూడా చాలా మంచి మంచి అంశాలు సినిమాలో పెడతాను. మైక్ అట్ట పెట్టండి, ఆ కెమెరా అట్ట చెప్పండి కొంచెం. సో శాస్త్రి గారు థ్యాంక్ యూ అని అందరూ కూడా చెప్పాం. క్రిమినల్స్తో కూడా సాహిత్యం మాట్లాడే అవకాశం ఇచ్చారని అందుకే పెట్టండి. అవునండి. సమాజంలో జరిగే అన్యాయాలతో పోలిస్తేనండి మన సినిమాల్లో చూపించి చాలా తక్కువ అండి. మీరు ఒకసారి న్యూస్లు చూడండి. సమాజంలో జరిగే అన్యాయాలతో పోలిస్తేనండి మన సినిమాల్లో చూపించి చాలా తక్కువ అండి. మీరు ఒకసారి న్యూస్లు చూడండి. మనిషి చూస్తే చిన్న చిన్న ప్రాపర్టీ కోసం 3 ఏళ్ల అమ్మాయిని 4 ఏళ్ల అబ్బాయిని, బయట జరిగే అన్యాయాలతో చూస్తే సినిమాలో చూపించే వైలెన్స్ కామెడీలా ఉంటుంది నాకు తెలిసి.
ఇంకా రథయాత్ర అప్పుడు అటాకులు జరుగుతున్నప్పుడు దంజయం అనేది చాలా చిన్న విషయం అని చూస్తే చిన్న చిన్న ప్రాపర్టీ కోసం 3 ఏళ్ళ అమ్మాయిని 4 ఏళ్ళ అబ్బాయిని బయట జరిగే అన్యాయాలతో చూస్తే సినిమాలో చూపించే వైలెన్స్ కామెడీలా ఉంటుంది నాకు తెలిసి. ఇంకా రథయాత్ర అప్పుడు అటాకులు జరుగుతున్నప్పుడు దంజయం అనేది చాలా చిన్న విషయం అని. సో మరొక్క మారి సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ డే 1 కంటే డే 2, డే 2 కంటే డే 3, డే 3 కంటే డే 4 ఇది కలెక్షన్లు పెరిగే సినిమా. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.